ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ గారు, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి గారి వైఖరి ఎట్లా అనిపిస్తుంది? బీసీ రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం కనిపిస్తుందా ఎన్నికల నాటికి? లోకల్ బాడీ ఏమో ఈ ఎన్నికలు వచ్చే ఈ నెలలోనే ఎన్నికలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒకవేళ ఇచ్చినటువంటి బిల్లును కనుక రేపు ఎవరైనా సరే డైరెక్ట్ గా ఏ పార్టీ వాళ్ళు కూడా డైరెక్ట్ గా పార్టీ పరంగా ఛాలెంజ్ చేయకపోవచ్చు, కానీ ఎవరైనా ఒక పవర్ఫుల్ పర్సన్ ఇండిపెండెంట్ గా ఉంచి వాళ్ళను తప్పకుండా కేసు వేసి దీన్ని స్టాల్ చేసే ప్రమాదం అయితే ఉంది. అది అమలైద్ది అనేటువంటి నమ్మకం అయితే ప్రజల్లో లేదు, ఈవెన్ బీసీ ఉద్యమాలు చేసే నాయకులలో లేదు, ఉద్యమ సంఘాలలో కూడా లేదు. కాకపోతే ఏంటంటే గుడ్డెత్త ఏదో లేనెత్త కంటే గుడ్డెత్తనే ఏమన్నట్టు రెండు కన్ను వేయ వదిలి ఒక కన్ను ఉన్నదన్నట్టుగా కాంగ్రెస్ ఏం చేస్తుందంటే బీసీకి సమన్యాయం చేస్తామని చెప్పే స్లోగన్ మీదనే కొంత ఆశలు ఉన్నాయి, కానీ పూర్తిగా వాళ్ళకేదో ఇది తప్పకుండా చేస్తారు, దీంతో అవుతుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని మాత్రం ఇప్పటి ప్రజలు కూడా విశ్వాసం వెలుగుచ్చడం లేదు. స్టిల్ డౌట్ఫుల్ గా ఉందనేది వాస్తవం. ఇది అమలు ఇట్లా కాదు, అది 9th షెడ్యూల్ అమలు చేస్తేనే దాన్ని చేరుస్తూ తప్ప అది అమలు కాదనేది చాలా మందికి తెలుసు. కాకపోతే తాత్కాలికంగా ఇటు బీఆర్ఎస్ అది ఇబ్బందులలో పడిపోయింది, బీజేపీ మీద పెట్టారు కదా, మేము అక్కడ పెట్టేస్తాము, ప్రెసిడెంట్ దగ్గర పెట్టాము, ఇటు గవర్నర్ దగ్గర పెట్టాము, కాబట్టి వాళ్ళు ఇద్దరు ఒప్పుకోలేదు కాబట్టి ఇది జరగలేదు అనేటువంటి బదనాం మాత్రం ఇట్లా బీజేపీ మోస్తున్నది. కాబట్టి బీజేపీ నిజంగానే తీసుకొచ్చారు, మేము ఏం చేసే పని మేము చేసినాం, కానీ 9th షెడ్యూల్ పెట్టే బాధ్యత వాళ్ళది కదా అని చెప్పి తాత్కాలికంగా వాళ్ళ మీద పడేశారు. కాబట్టి వాళ్ళు ఏమంటారు, రేపు రాబోయే ఇంకొన్ని రోజులకి ఏమంటారంటే గవర్నమెంట్ మాది వస్తున్నది, రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ వస్తుంది, అప్పుడు మాకు సునాయాసంగా దీన్ని చేసేస్తామని అదొకటి మళ్ళా 3 ఏళ్ళ దాకా దీన్ని వాయిదా వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ మీద ఎట్లా ఉంటుంది, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో ఎట్లా పోతారు? లోకల్ బాడీ ఎలక్షన్లు దాదాపు మనం గమనిస్తున్నాం, దాదాపు గత 50 ఏళ్ల నుంచి జరిగేటువంటి ఎన్నికలలో కూడా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు పడతాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్ని ఎమ్మెల్యేల ఈ పర్సంటేజ్ అనుగుణంగా కొత్త రిజర్వేషన్ ఎట్లా తీసుకొచ్చారో 42% బీసీలకి, లేకపోతే ముస్లింలకు ఒక 10%, 52% ఏదైతే తీసుకొచ్చారో ఆ ప్రకారమే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఇచ్చే అవకాశం ఉందా టికెట్లు? కాంగ్రెస్ ఇస్తుంది, కానీ అక్కడ బీజేపీ బీఆర్ఎస్ దాన్ని సహకరించాయి కదా, ఇంకో క్యాండిడేట్ పెట్టేస్తారు వాళ్ళు. ఏదో ఇంకొక సంబంధించినటువంటి ఇప్పుడు బీసీలకు వ్యతిరేకంగా ఒక రెడ్డినో లేదా వేలమనో ఒక బ్రాహ్మణో ఒక కమ్మను పెట్టేస్తారు. కాబట్టి మేము వేరే దిక్కున మేము కూడా 42% ఇచ్చినా చెప్తారు వాళ్ళు, అంటే వీళ్ళ 42% వాళ్ళ 40 కోయిన్సిడెన్స్ కాదు కదా అని మళ్ళీ పోటీలు ఎట్లా జరుగుతాయి. కాబట్టి ఒక క్యాస్ట్ వైజ్ అది అక్కడ రిజర్వేషన్ అనేది అమలు జరగదు. ఒక బీసీలను వీళ్ళు నియమించిన కాడ వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఈ రిజర్వేషన్ల ప్రకారం టికెట్లు ఇచ్చే అవకాశం లేదు. ఇస్తుంది కానీ దానివల్ల ప్రయోజనం ఏమి రాదు, ఎందుకంటే ఇతర పార్టీలు దాన్ని సహకరించాయి కదా, చెప్పినట్టు వాళ్ళు వేరే కమ్యూనిటీస్కి ఇచ్చేస్తారు అక్కడ కావాలని, వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు, లేదా దీన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో ఉంటారు. ఇది అమలు కాకుండా ఉండాలి, ఈ బీసీ ప్రజలకు దీని మీద విశ్వాసం లేకుండా చేయాలి, కాంగ్రెస్ ఎట్లా ఏదో మోసం చేసిందని చెప్పి ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ వాళ్ళు సహకరించరు, తప్పకుండా సహకరించరు. దానివల్ల అమలు జరగడానికి చాలా స్కోప్ తక్కువగా ఉంది. అది అంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళకు మేము 42% ఇచ్చినామని వేరే దిక్కుగా చూపిస్తారు. అల్టిమేట్గా ఒక గందరగోళమైన పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. ఓకే.